మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆయన్ని ఏదో రకమైనటువంటి అవాకులు చవాకులు ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు ఈ విధానం మీరు అలాగే కొనసాగిస్తే అసలు ఈ రాష్ట్రంలో ఒక పద్ధతిని తీసుకొచ్చిన వాళ్ళు మీరే. ఎక్కడైనా ఎవరైనా రాజకీయంగా విమర్శిస్తే, ఆ రోజు మేము జనసేన పార్టీ తరఫున విమర్శిస్తే, ఒకవేళ నేను విమర్శిస్తే మళ్ళీ వెంటనే అటు పక్క నుంచి మా సామాజిక వర్గానికి చెందిన నాయకుడి చేత మమ్మల్ని ఖండింపజేయటం, ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఖండించేలా చేయటం, ఇలా కులాలకి మధ్య గొడవ పెట్టేటువంటి, కులాల మధ్యలో గొడవ పెట్టేటువంటి ఈ రకమైన వ్యవహారాన్ని, ఒక వ్యవస్థని తీసుకొచ్చినటువంటి పార్టీ మీ పార్టీ కాదా? ఏనాడైనా మీరు రాజకీయాన్ని సమస్యను దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించి పరిష్కారం కోసం మీరు విమర్శలు చేశారా? ప్రతి క్షణం కూడా కులాల కుంపట్లతోటి ఉండటానికి అన్ని సంఘటనలు జరిగినాయే. ఆ రోజున గిద్దలూరు నియోజకవర్గంలో వెంగయ్య అనేటువంటి యువకుడు వారి గ్రామానికి రోడ్లు కావాలంటే అతను అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తీవ్రంగా మాట్లాడి బూతులు తిడితే అతను ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని మీరు ఆ రోజు ఎప్పుడైనా ఎలాంటి సమావేశం పెట్టుకున్నారా? లేకపోతే అనేక మంది యువకులు బలైనటువంటి సందర్భంలో మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా ఎలాంటి సమావేశాలు పెట్టారా? ఇవాళ మీరు ద్రాక్షారామంలో సమావేశం పెట్టడానికి, లేకపోతే మీరందరూ రోడ్ల మీదకి వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి, గావు కేకలు వేయటానికి కారణం ఏంటంటే ఇక మీకు భవిష్యత్తు లేదనేటువంటి మాట అర్థమైపోయింది కనుక ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండించడం మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా అసహ్యంగా మీ పట్ల ఒక ఆలోచన చేస్తూ ఉన్నారనేటువంటి మాటను తెలియజేస్తూ, ఎప్పటికైనా మీరు ఆ సిగ్గు అన్నటువంటి మాట ఉపయోగించారు కదా, ఆ సిగ్గే మీకుంటే, ఆ బుద్ధి అన్నటువంటి మాట మీరు ఉపయోగించారు, ఆ బుద్ధే మీకుంటుంటే, ఆ సరైనటువంటి మతి మీకుంటుంటే మీరు ఇప్పటికైనా పద్ధతిగా రండి, పద్ధతిగా మారండి, రాజకీయ విమర్శలను రాజకీయంగా చేయని చెప్పి కోరుతా ఉన్నాను. ఏది జీవో ఏముందో తీర్తికి వెళ్ళచ్చా?